సెకండ్ ఇయర్ జువాలజీలో అదనపు సమాచారం అని ఇంకా కొన్ని ఇచ్చారు. వాటిని కూడా మనం పరిశీలిద్దాం. సో డిసీజ్ నేమ్ డుచెన్నె కండర క్షీణత, డుచెన్నె మస్కులార్ డైస్ట్రోపీ. ఇది కూడా ఎక్స్ సహలగ్న అంతర్గత అనువంశికత లక్షణమే. సో ఎక్స్ సెక్స్ క్రోమోజోమ్ పైన ఉండే అంతర్గత జన్యువులు ఉత్పరివర్తనం చెందితే వచ్చే ఇన్హెరిటెన్సీ డిసీజ్ ఇది చాలా రేర్గా వస్తుంది. 3600 మంది బాయ్స్ పిల్లలలో ఒక్కరికి వస్తుంది. అంటే రేర్గా వచ్చే వ్యాధి అని అర్థం. ఈ వ్యాధి లక్షణాలు ఎట్లుంటాయంటే కండరాలు నెమ్మదిగా క్షీణిస్తాయి అన్నట్టు. కాలక్రమేణా కండరాలు బలహీనపడతాయి. నియంత్రణ శక్తి అంటే ఇట్లా నిలబడే శక్తి కూడా కోల్పోతారు వాళ్ళు. సో ఇది ప్రధానంగా కనపడుద్ది. ఈ వ్యాధి వన్స్ మనకు బయటికి కనపడదంటే 20 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకరిగా. వ్యాధి లక్షణాలు కనపడ్డ కానుండి 20 సంవత్సరాలు మ్యాక్సిమం బతుకుతారు వీళ్ళు. మానవుల యొక్క ఎక్స్ క్రోమోజోమ్పై అత్యంత పొడవైన డైస్ట్రోపిన్ జన్యువులో కలిగే ఉత్పరివర్తనం. చాలా పొడవైన జన్యువు అన్నట్టు. ఇది జన్యువు నథింగ్ బట్ డిఎన్ఏ. సో క్రోమోజోమ్లో ఉన్న కొంత పొడవైన భాగం, అత్యంత పొడవైన భాగం ఇదే మానవ క్రోమోజోమ్లలో. ఆ జన్యువు పేరు ఏంటంటే డైస్ట్రోపిన్ అనే జీన్. ఈ జీన్ లోపల కలిగిన ఉత్పరివర్తనం వల్లనే ఈ వ్యాధి వస్తుంది. సో ఈ వ్యాధికి ఆడవాళ్ళు ఎప్పుడైనా వాహకులుగా ఉంటారు. ఇలాంటి వాహక తల్లికి మగ సంతానం ఆడ సంతానం పుడితే 50% సంతానం మగ సంతానానికి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే 2 కొడుకులు పుడితే ఒక కొడుకు ఈ వ్యాధి వస్తుంది, ఇంకో కొడుకు రాదు. అదే ఆడపిల్లలు పుడితే వాళ్ళందరూ కూడా వాహకులుగా ఉంటారు. వీళ్ళు వాహకులుగా ఉంటారు. బయటకు చూడ మంచిగానే కనపడతారు వాళ్ళు దృశ్యరూపకంగా. నెక్స్ట్, ఇంతసేపు మనం ఎక్స్ క్రోమోజోమ్ యొక్క సాలగ్నత అనువంశికతలో ఏమన్నా జన్యువులు ఉత్పరివర్తనానికి గురైతే వచ్చే అనువంశిక వ్యాధుల గురించి చూసినాం. ఇప్పుడు వై సెక్స్ క్రోమోజోమ్ పైన కూడా ఉన్న జన్యువులు ఉత్పరివర్తనానికి గురైతే, సాలగ్న జన్యువులలో ఉత్పరివర్తనానికి గురైతే వచ్చే జెనెటికల్ డిజార్డర్స్, అపస్థితుల గురించి చూద్దాం. సో వై క్రోమోజోమ్ను హోలాండ్రిక్ అనువంశికత అని కూడా పిలుస్తాం. వై సహలగ్న అనువంశికతనే హోలాండ్రిక్ అనువంశికత అని కూడా అంటాం. హోలాండ్రిక్ అనువంశికత అని ఎందుకంటామంటే ఇది పురుషులలో మాత్రమే ఉంటుంది. వై క్రోమోజోమ్లో ఉన్న జన్యువులన్నీ కూడా అనువంశికత చెందుతాయి. వై సహలగ్న లక్షణాలను నియంత్రించే జన్యువులు వై క్రోమోజోమ్లో సమజాతం కాని భాగంలో ఉంటాయి. సమజాత భాగం అంటే ఏందో చెప్పినాం. సో క్రోమోజోము దీన్ని సమజాత అని పిలుస్తాం. సో చూడండి, సమజాతం కాని భాగం ఏంటిది అంటే ఈ భాగం. XY క్రోమోజోమ్లో సమజాతం కాని భాగం అంటే ఇది. అంటే ఆ సైజు పోగా మిగిలినది పొడుగుగా ఉన్న భాగాన్ని సమజాతం కాని భాగం అంటాం. సో నాన్ హోమోలాగస్ పార్ట్ అంటాం. వై క్రోమోజోమ్లో నాన్ హోమోలాగస్ పార్ట్లో ఏముంటుంది? వై సాలగ్న లక్షణాలను నియంత్రించే జన్యువులు ఉంటాయి. సో ఇక్కడ ఉంటాయి అన్నట్టు. వై ఈడ ఉంటాయి జన్యువులు. వై సాలగ్న లక్షణాలు నియంత్రించే జన్యువులు ఎక్కడుంటాయి? వై క్రోమోజోమ్లో నాన్ హోమోలాగస్ పార్ట్లో ఉంటాయి, ఈ భాగంలో ఉంటాయి. వై క్రోమోజోమ్లో కలిగే ఉత్పరివర్తనాల ఫలితంగా వై సాలగ్న అపక్రమాలు సంభవిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ SRY జన్యువు వై క్రోమోజోమ్ పైన ఉంటుంది. ఈ జన్యువు ఇది కొద్దిగా గుర్తుపెట్టుకుందాం. మానవులలో పురుష లక్షణాల అభివృద్ధికి కారణమవుతుంది ఇది. సో మానవులలో పురుష లక్షణాల అభివృద్ధికి కారణమయ్యే జన్యువు ఏదంటే స్పైక్ జన్యువు. పురుష లక్షణాలు అంటే ఏంది? మీసాలు గడ్డాలు రావటం, గొంతు ముదురుగా కావటం, ఇలాంటివి అన్నట్టు, ఛాతి వెడల్పుగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా పురుష లక్షణాలు అంటాం. SRY జన్యువు వల్ల కలుగుతుంది ఇది. SRY, క్యాపిటల్ SRY. వై సాలగ్న లక్షణాలకు ఉదాహరణ ఒకటి హైపర్ ట్రైకోసిస్, అంటే చెవి పైన వెంట్రుకలు ఉండటం. ఎల్కే అద్వాన్ అని చెప్పుకున్నాం చూడండి. సో హైపర్ ట్రైకోసిస్ అనేది బాహ్య చెవి డొప్ప అంచున రోమాలు పెరగటం. దీనికి కారణం ఏంటంటే వై సహలగ్నత లక్షణాలు. దాన్ని ఏమని పిలుస్తాం మనం? హోలాండ్రిక్ అనువంశికత అంటాం. తండ్రి నుంచి కొడుకు రావటం, పురుషుని నుంచి పురుషునికే వస్తాయి. కాలి వేళ్ల మధ్య అంగుళ్యాంతర కణజాలం ఉండటం. సో ఇది రేరుగా కనపడుతుంది, నేనైతే చూడలే అలాంటి వాళ్ళను. ఇది కూడా మగవాళ్ళలో మాత్రమే కనిపిస్తుంది. కాలి వేళ్ల మధ్య అంగుళ్యాంతరజాలం బాతుగ్గా ఎట్లా డెవలప్ అయిందో అట్లా డెవలప్ అవుతుంది. పార్కు పైన పురుషులు. సో పార్కు పైన పురుషులు అంటే అప్పుడప్పుడు కరెంట్ షాక్ కొడితే వెంట్రుకలు నిటారుగా నిలబడు, యాడ్లు చూపిస్తారు టీవీలలో. యాడ్ ఇంత పొడుగు నిలబడతాయి వెంట్రుకలు.
సో అట్లా అంటారు. దాన్ని పార్కుపైన్ డిసీజ్ అంటారు. పార్కుపైన్ పురుషులు అంటారు. దేహం పైన వంగని నిఠారు రోమాలను కలిగి ఉంటారు వాళ్ళు. సో ఈ పార్కుపైన్ పురుషుడిని కూడా నేను చూడలేదు. సో ఏమన్నా ఉంటే అలాంటి వారిని పార్కుపైన్ మెన్ అని పిలుస్తాం. దానికి కారణం ఏంటంటే వారి వై క్రోమోజోమ్ పైన ఉన్న జన్యువులు ఉత్పరివర్తనానికి గురై ఉంటాయి. వాళ్ళ వెంట్రుకలు నిఠారుగా ఉంటాయి అన్నట్టు, కుచ్చుకుంటాయి. చేయి పెడితే ఆ వెంట్రుకలు మనం గుచ్చుకుంటాయి నిఠారుగా ఉండటం వల్ల. సో దట్ ఈస్ కాల్డ్ పార్కుపైన్ డిసీజ్. నెక్స్ట్ బట్టతల విధానం, ప్యాటర్న్ బాల్డ్నెస్. ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే బట్టతల విధానం. సింపుల్గా బట్టతలని ఏమంటాం? బాల్డ్నెస్ అని పిలుస్తాం. BALD, బాల్డ్నెస్. సో ఈ బట్టతలను ఇంకో పేరుతో పిలవచ్చు, ఆండ్రోజెనెటిక్ అలోపీషియా. ఆండ్రోజెనెటిక్ అలోపీషియా. ఆండ్రో అంటే ఏంది అర్థం? మేల్ రిలేటెడ్, పురుష కణాలకు సంబంధించి అని అర్థం. ఇట్ ఈస్ ఏ జెనెటికల్ డిజార్డర్ ఇది కూడా. సో బట్టతల చాలా బాధ ఉంటుంది. బట్టతల వాళ్ళకి అర్థమైంది ఆ బాధ, మామూలు వాళ్ళకి అర్థం కాదు. బట్టతలను కలిగించే జన్యువు పేరు బి. సో బాల్డ్నెస్లో ఫస్ట్ లెటర్ బి కాబట్టి బి జన్యువు అంటాం. బట్టతలను కలిగించే జన్యువును బి జన్యువు అంటాం. పురుషులలో ఎట్లుంటుంది ఇది అంటే బహిర్గతంగా ఉంటుంది. సో ఇది బహిర్గత జన్యువులు పురుషులలో. ఇట్లా ఉన్న బట్టతలే వస్తుంది, ఇలా ఉన్న బట్టతలే వస్తుంది. ఎందుకంటే రెండిట్లో కూడా ఒక బహిర్గత జన్యువు ఉంది. సో పురుషులలో బట్టతల కారణం ఇలాంటి జన్యువులు ఉండటం. సో బహిర్గత సమస్థితి కానీ లేదా విషమ యుగ్మ స్థితిలో ఉన్నా కానీ బట్టతల వస్తుంది. అదే స్త్రీలో అంతర్గతంగా ఉంటుంది, స్మాల్ బీబీ. అంటే స్త్రీలో ఇలా ఉంటే పురుషుల్లో కూడా ఇలా ఉంటే రాదు, బట్టతల రాదు. స్త్రీలో ఇలా ఉంటే రాదు. సో ఇలా ఉంటే కూడా రాదు స్త్రీలో. స్త్రీలో ఇలా ఉంటే వస్తుంది, మళ్ళా బట్టతల వస్తుంది స్త్రీలో. అంటే పురుషుల్లో ఒక స్కోప్ ఎక్కువ ఉంది, ఆడ విషమయుగ్మయ స్థితిలో ఉన్నా కానీ బట్టతల వస్తుంది. స్త్రీ పురుషులకు మధ్య ఇది ఒకటే ఎక్స్ట్రా ఉన్నది, గమనించాలి. రైట్. మొత్తం మీద బట్టతల రావాలంటే పురుషులలో బహిర్గతంగా ఉంటే వచ్చేస్తుంది, స్త్రీలలో కూడా బహిర్గతంగా ఉంటే వచ్చేస్తుంది. బట్టతల ఏర్పడడం జీవి యొక్క జన్యు రూపంపై మాత్రమే గాక టెస్టోస్టిరాన్ హార్మోన్ పరిమాణంపై కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇవేమో జన్యు రూపాలు. ఇవన్నీ ఈ జన్యు రూపాలు అంటే ఖచ్చితంగా బట్టతల వచ్చుడే. ఇక జెనెటికల్గా ఇక మార్పు లేదు దానికి. రామబాణాలు అన్నట్టు అవన్నీ రామబాణాలే. ఇక వాటికి ఇరుగుడు ఉండవు రామబాణాలకు. ఇక రామబాణానికి ఇంకో బాణం ఇంకోటి ఉండదు, మళ్ళీ రాముడు ఎత్తేనే లెక్క. రామబాణం అంటే ఏంది? ఒకటే ఉంటుంది. ఏంది? రాముడేసే బాణాలన్నీ రామబాణాలే అట్లా. సో వాటి తిరుగులేని అన్నట్టు జెనెటికలీ. కొన్నిసార్లు పరిసరాలు కూడా కారణం కావచ్చు, వాటర్ కారణం కావచ్చు, అవన్నీ తాత్కాలిక కారణాలు. టెస్టోస్టిరాన్ హార్మోన్ యొక్క పరిమాణం కూడా ఇక్కడ కారణమే బట్టతల రావడానికి. ఇలా చూడొచ్చు బట్టతల పురుషుణ్ణి. సో ఈ భాగం అంతా కూడా ఎట్లుందో చూడొచ్చు, గుండ్రగా కనపడుతుంది, ఆ చంద్రునిలాగా గుండ్రగా కనపడుతుంది బట్టతల అనేది. వెనక వైపు ఇట్లా వస్తుంది బట్టతల. ఇది జెనెటికల్ డిజార్డర్, పురుషునిలో కనపడుతుంది. సో ఇలాంటి పురుషుని యొక్క జన్యురూపం ఏముండొచ్చు? క్యాపిటల్ బీబీ అన్న ఉండొచ్చు, లేదా హెట్రోజైగస్ అన్న ఉండొచ్చు, విషమయుగ్మజ స్థితిలో అన్న ఉండొచ్చు. ఎట్లున్నా కానీ బట్టతల పురుషుడు. నెక్స్ట్, మరి స్త్రీలలో బట్టతల ఉండదా? ఎస్, స్త్రీలలో కూడా బట్టతల ఉంటుంది. ఎలాంటి స్థితి అయి ఉంటుంది? జన్యురూపం అంటే ఖచ్చితంగా బహిర్గత జన్యువులై ఉండాలి, క్యాపిటల్ బీబీ అయి ఉండాలి స్త్రీలో. కాకపోతే స్త్రీలో ఇంత గుండ్రగా ఉందా? బట్టతల మొత్తం హెయిర్ అంతా పోయినట్టుందా స్త్రీలో? లేదు, హెయిర్ పల్సగా ఉంది, మొత్తం ఊసిపోలే. స్త్రీలలో పల్సగా ఉన్నది, మనం గమనించవచ్చు. ఈ పార్ట్ అంతా కూడా చాలా పల్సగా ఉంది, అయినా కానీ అగ్లీగానే కనపడతారు. వెంట్రుకలు అనేటివి అందానికి చిహ్నం. వెంట్రుకలు లేకపోతే అందవికారంగా కనపడతారు. ఎంత మంచి మహేష్ బాబు అయినా వెంట్రుకలు లేకపోతే అందంగా ఉండడు. ఆయన మహేష్ బాబే కానీ ప్రభాసే కానీ. సో ఎంత మంచి ప్రభాస్ అయినా కానీ ఈ జెనెటికల్గా డిజార్డర్ ఉందంటే ఆయనకు తప్పదు ఆ బాధ. ఎంత మంచోళ్ళైనా తప్పదు, ఎంత గుణవంతులైనా తప్పదు ఇది. సో అలాంటి బాల్డ్నెస్ తోటి ప్రపంచంలో చాలామంది బాధపడుతున్నారు. దానికి కారణం ఒకటి జెనెటికల్, దీన్ని మార్చలేము. భవిష్యత్తులో రావచ్చు, జీన్ థెరపీ రావచ్చు. మరి ఈ జీన్స్ ఎక్కడ ఉంటవి అంటే ఆటోజోమ్స్లో ఉంటవి. సో ఆటోజోమల్ మ్యుటేషన్స్ వల్ల, ఆటోజోమల్
జెనెటిక్ డిజార్డర్ వల్ల కలిగే వ్యాధిది, జెనెటికల్ డిసీజు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఆండ్రోజెన్లు. ఆండ్రోజెన్లు అంటే పురుష హార్మోన్లు. పురుష హార్మోన్కు ఉదాహరణ ఏంది? టెస్టోస్టిరాన్. ఇంకొక హార్మోన్ కూడా చెప్పొచ్చు, డైహైడ్రోటెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్, డైహైడ్రోటెస్టోస్టిరాన్, డిహెచ్టి అంటాం. ఈ రెండు హార్మోన్లను కలిపి పురుషులలో ఆండ్రోజెన్లు అంటాం. ఇందాక అనుకున్నాం చూడండి, ఒకటేమో జన్యువులు, ఆటోజోమ్లపై ఉన్న జన్యువులు కారణం. రెండవ కారణం ఏంటిదంటే ఆండ్రోజెన్లు అంటే హార్మోన్లు. ఏ హార్మోన్లు? టెస్టోస్టిరాన్. ఇంకొక హార్మోన్ ఏంది? డైహైడ్రోటెస్టోస్టిరాన్. వీటికి జుట్టు రాలిపోవడం ముఖ్యమైన పాత్ర ఉంటుంది ఈ హార్మోన్లకు. సో ఈ హార్మోన్లు అనేటివి ప్రధానంగా రోల్ ప్లే చేస్తాయి. డిహెచ్టి అనే టెస్టోస్టిరాన్ యొక్క మరింత శక్తివంతమైన రూపం ఇది. టెస్టోస్టిరాన్ అనేది పురుష హార్మోన్. దీనికన్నా ఇంకా స్ట్రాంగ్ ఫామ్ ఏంటంటే డిహైడ్రోటెస్టోస్టిరాన్, ఇంకా స్ట్రాంగ్ హార్మోన్ ఇది. ఇది కూడా ఆండ్రోజెన్ నుంచి ఉత్పత్తి అయింది. ఈ జుట్టు రూట్లలో, ఫోలికిళ్లలో ఉన్న ఆండ్రోజెన్ రిసెప్టార్లతో బైండ్ అయ్యి ఆ రూట్లను చిన్నగా మారుస్తాయి. ఇప్పుడు ఇది ఫోలికిల్, ఇది హెయిర్, ఇది ఫోలికిల్, రూట్స్ అంటాం వీటిని. హెయిర్ రూట్ అంటాం, హెయిర్ ఫోలికిల్ అంటాం. ఈ రూట్ లోపల ఏం చేస్తుంది? ఈ డిహెచ్టి అనే హార్మోన్ బైండ్ అయ్యింది. డిహెచ్టి అనే హార్మోన్ టెస్టోస్టిరాన్, స్ట్రాంగ్ హార్మోన్, టెస్టోస్టిరాన్ కన్నా స్ట్రాంగ్. ఈ ఫోలికిల్ బైండ్ అయ్యి ఏం చేస్తుందంటే ఈ ఫోలికిల్ని క్షీణింపజేస్తుంది. క్షీణింపజేయటం వల్ల ఈ ఫోలికిల్ ఇనాక్టివ్ అవుతుంది. ఇది ఇనాక్టివ్ కావటం వల్ల ఈ హెయిర్ రాలిపోతుంది. అక్కడ ఇంకొక కొత్త హెయిర్ వచ్చే అవకాశం లేకుండా అవుతుంది డ్యూ టు ద ప్రజెన్సీ ఆఫ్ డిహెచ్టి. ఒకరోకు జన్యువుల దెబ్బ, మరొకరోకేమో ఈ హార్మోన్ దెబ్బ. ఈ హార్మోన్ దెబ్బ వల్ల 16-17 సంవత్సరాలకే బాల్నెస్ వస్తుంది పురుషులకు. చూడండి ఎంత యంగేజ్లో బాల్నెస్ వస్తే ఇక వాని పరిస్థితి ఏంది? ఎట్లా? అమ్మాయిలకు రేరుగా వస్తుంది, అబ్బాయిలకు తరచుగా వస్తుంది. సో జనరల్గా 30 ఏళ్ళకు వస్తుంది బాల్నెస్ అనేది. అది దేనివల్ల వస్తుంది అంటే ఆటోజోమ్లపై ఉన్న జన్యువుల వల్ల వస్తుంది. సో ఇది ఎప్పుడు వస్తుందంటే 30 ఏళ్ళకు వస్తుంది. కానీ ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఈ డిటిహెచ్ టెస్టోస్టిరాన్ కాక ఫోలికిల్లో లాక్ అయిందంటే ఫోలికిల్ను రెడ్యూస్ చేసి ఆ ఫోలికిల్నే పనిచేయకుండా చేస్తుంది. సో అదన్నట్టు. సో ఏం పని చేస్తుంది డిటిహెచ్ హార్మోన్? ఫోలికిల్ లోపల, రూట్ లోపల ఆండ్రోజెన్ రిసెప్టార్లతో బైండ్ అవుతుంది. ఫలితంగా ఈ ఫోలికిల్ అనేది చిన్నగా అవుతుంది, రెడ్యూస్ అవుతుంది, జుట్టు ఉత్పత్తి తగ్గిపోతుంది. అదన్నట్టు. బీబీ జన్యురూపాన్ని, సో క్యాపిటల్ బీబీ జన్యురూపాన్ని కలిగిన పురుషుల్లో బట్టతల ఉంటుంది. ఇందాకనే అనుకున్నాం. క్యాపిటల్ బీబీ జన్యురూపం కలిగిన స్త్రీలో అయితే బట్టతల ఉంటుంది, కాకపోతే జుట్టు పూర్తిగా రాలిపోదు, పల్సగా ఉంటుంది, తక్కువ మందం ఉంటుంది. క్యాపిటల్ బి స్మాల్ బి పురుషులలో బట్టతల ఉంటుంది. క్యాపిటల్ బి స్మాల్ బి స్త్రీలు బట్టతల లేకుండా వాహకులుగా ఉంటారు. బయటికి మాత్రం మంచిగా ఉంటారు కానీ లోపల వాహక ఆటోజోమ్ జీన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు పుట్టే పిల్లలకు మాత్రం ఉంటుంది. అంతర్గత సమయుగ్మ బీబీ జన్యురూపం స్త్రీ పురుషులు ఇరువురు బట్టతల లేకుండా సాధారణంగా ఉంటారు. బట్టతల లేకుండా సాధారణంగా ఉంటారు. జనరల్గా ఇవి స్త్రీ యొక్క ఎక్స్ క్రోమోజోమ్కు లింకప్ అయి ఉండే జీన్స్ అన్నట్టు ఇవి. సో ఆటోజోమ్స్ కాదు, ఎక్స్ క్రోమోజోమ్కి లింకప్ అయి ఉంటాయి ఇవి. ఎక్స్ క్రోమోజోమ్. బట్టతల లేని విషమయుగ్మజ స్త్రీ, బట్టతల లేని విషమయుగ్మజ స్త్రీ, ఇలాంటి స్త్రీ బట్టతల ఉంటుందా? బీబీ, క్యాపిటల్ బి ఉందిగా మరి, వాహక స్త్రీ ఏమి. బయటికి దృశ్యరూపకంగా ఎట్లుంటుంది? మంచిగానే నిటారు, బాగానే బారడు జుట్టు ఉంటుంది. ఇలాంటి స్త్రీతోటి బట్టతల ఉన్న విషమయుగ్మజ పురుషుడు, సో ఈయనకి బట్టతల ఉంటుంది పురుషుడైతే. ఒక్క క్యాపిటల్ బి చాలు బట్టతల ఉండడానికి పురుషులలో. ఇలాంటి వారి మధ్య పెళ్ళయింది. పెళ్ళైతే ఎలాంటి వాళ్ళు పుడతారు? సో ఇలాంటి వాళ్ళు పుడతారు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కొడుకులే అనుకో, కుమారులు అనుకుందాం, ఒక కేసు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కుమార్తెలే అనుకుందాం,
ఈయన కూడా కుమారుడే అనుకుందాం. నలుగురు కుమారులు అనుకుందాం, నలుగురు కుమార్తెలు అనుకుందాం. కుమారులు అయితే వీళ్ళకి బట్టతలు ఉంటుందా? ఎస్. కుమారులు అయితే ఈయన బట్టతలు ఉంటుందా? ఎస్. కుమారుడు అయితే ఈయన బట్టతలు ఉంటుందా? ఎస్. కుమారుడు అయితే ఈయన బట్టతలు ఉంటుందా? ఉండదు. అంటే బట్టతలు ఉన్న వాళ్ళు ముగ్గురు, బట్టతలు లేని వాళ్ళు ఒకరు. 3:1. ఒకవేళ కుమార్తెలు అనుకుందాం. ఒకవేళ కుమార్తెలు అయితే క్యాపిటల్ బీబీ ఉంటుందా? ఎస్. హెట్రోజైగస్ నో. హెట్రోజైగస్ నో. ఇది అసలే ఉండదు. అంటే 1:3. కుమార్తెలలో బట్టతల నిష్పత్తి ఎంత అంటే 1:3. కుమారులలో బట్టతల నిష్పత్తి ఎంత అంటే 3:1. సో ఇది వైస్ వర్సా జరుగుతుంది కుమారులకు కుమార్తెలకు. మగ సంతతిలో ఒక రకంగా, ఆడ సంతతిలో ఒక రకంగా జరుగుతుంది ఇది. అలాంటి బట్టతల జన్యువులు కలిగిన వారి మధ్య పెళ్ళి అయితే. క్వశ్చన్: బట్టతలను కలిగించే బి జన్యువు పురుషుల్లో బహిర్గతంగా, స్త్రీలలో అంతర్గతంగా ప్రవర్తిస్తుంది. ఈ వివరణ ఆధారంగా క్రింది వానిలో ఏది సరైనది? ఏ. బి జన్యువు పురుషులలో సగటున 50% మాత్రమే ప్రదర్శితం అవుతుంది. క్యాపిటల్ బి. ఇక్కడ క్యాపిటల్ బి 50% అయిద్దా పురుషులలో? 100% కదా. క్యాపిటల్ బి ఉందంటే కథమైన పురుషులలో బట్టతలు వచ్చుడే కదా. సరైనది ఏదని అడిగిను. ఇది సరికాదు. స్త్రీలు క్యాపిటల్ బి జన్యువును వారసత్వంగా తీసుకున్నప్పటికీ వారు దీనిని సాధారణంగా ప్రదర్శించరు. అవును. క్యాపిటల్ బి తీసుకున్నంత మాత్రాన ప్రదర్శిస్తారా? ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించారా? ఈమెకు బట్టతలు ఉందా? ఇక్కడ క్యాపిటల్ బి లేదా? సరైనది ఏది? బి జన్యువు పురుషుల్లో అంతర్గతంగాను, స్త్రీలలో బహిర్గతంగాను ప్రవర్తిస్తుంది. క్యాపిటల్ బి పురుషులలో అంతర్గతమా? బహిర్గతమే కదా. క్యాపిటల్ బి జన్యువు పురుషులలో మరియు స్త్రీలలో ఒకే విధంగా ప్రవర్తిస్తుంది. ఈడ ఒకే విధంగా ప్రవర్తిస్తుందా? ఈడ క్యాపిటల్ బి ఈడ క్యాపిటల్ బి స్మాల్ బి ఉంది. సేమ్ ప్రవర్తిస్తుందా? ఈడ బట్టతల మన కళ్ళకే కనపడుద్ది, దృశ్యరూపం కళ్ళకు కనపడుద్ది. ఈ బట్టతల కళ్ళకు కనపడుతుందా? లేదు. సో ఒకే రకంగా ఎట్లున్నట్లెక్క కాదు. ఇది కూడా తప్పు. అంటే ఇక్కడ సరైనది ఏది అంటే సెకండ్ది, బి అనేది ఆన్సర్. రైట్. జెనెటిక్ డిజార్డర్స్, జన్యు అపస్థితులు, కొన్ని వ్యాధులను మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు కొన్ని సింబల్స్ మనకు తెలిసి ఉండాలి. ఇలా స్క్వేర్ డబ్బా ఉన్నట్లయితే ఇతను పురుషుడు. దేనికి యూజ్ అయింది అంటే వంశవృక్షాలు అర్థమయ్యేటప్పుడు ఈ సింబల్స్ మనకు వాడుతుంటాం. ఇలా గోళాకారంగా ఉంటే స్త్రీ అని అర్థం, ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఉంటే అనిర్ధారిత లింగము అని అర్థం. అనిర్ధారిత లింగం అని అర్థం. డైమండ్ ఉంటే అనిర్ధారిత లింగం. రెడ్ కలర్లో చూపిస్తుర్రు ఈడ. సో ఇది రెడ్ కలర్లో చూపిస్తే దీని నిండా ఇట్లా నింపినాం. సో రెడ్తో నింపినాం, ఇంకోటి గోళాకారం నింపినాం, ఇంకోటి డైమండ్ నింపినాం. ఇట్లా ఉన్నదంటే అర్థం ఏంటంటే ప్రభావిత వ్యక్తులు అని అర్థం. ప్రభావిత వ్యక్తులు. ప్రభావితం అంటే ఏంది? ఏదో ఒక జెనెటికల్ డిసీజ్ ఉందని అర్థం. జన్యు రోగం ఉన్న వ్యక్తులు అని అర్థం. అట్లా నింపి ఉంటే వంశవృక్షాలలో ఇది చూపిస్తే ఓహో వాళ్ళకి ఈ రోగం వచ్చిందా, ఈ సంతతిలో ఈ పిల్లగానికి వచ్చిందా. ఈ సింబల్ ఏంది? పురుషుడు. ఈ పురుషుడికి రోగం వచ్చినట్టు. గుండ్రగా పెట్టి ఇట్లా నింపినాం రెడ్ కలర్ అంటే ఈ స్త్రీకి రోగం వచ్చింది. సో ఇలా పెట్టినాం అంటే అనిర్ధారిత లింగం. అది ఏ లింగమో తెలియదు, మొత్తం మీద రోగం వచ్చినట్లు లెక్క. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇట్లా లింకు చేస్తాం. సో ఇదేమో పురుషుడు, ఇదేమో గుండ్రం స్త్రీ. ఇట్లా ఉంటే వీళ్ళకు కలయిక జరుగుతుంది అని అర్థం. కలయిక అంటే ఏంది? పెళ్ళి అయింది అని అర్థం ఇట్లా చూపిస్తే. సో అలా కాకుండా ఇలా ఉందనుకో రక్త సంబంధం ఉందని అర్థం వీళ్ళకు. అంటే ఒకడు సోదరుడు ఇంకో సోదరు అయి ఉండొచ్చు, అట్లా రక్త సంబంధం ఉన్నట్లు లెక్క. అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ పైన చతురస్రం, ఇక్కడ గోళం, వీరిద్దరు గీత గీసిన అంటే పెళ్లి చేసినాం. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టిరు, ఇద్దరు పిల్లలు పుట్టిరు. డబ్బోడు అంటేనేమో పురుషుడు, గుండ్రగుండా అంటేనేమో స్త్రీ, ఒక బిడ్డ ఒక కొడుకు పుట్టిండు. అంటే ఈ సింబల్లో వీళ్ళు తల్లిదండ్రులు అవుతారు. ఇటు తండ్రి, ఈ గుండ్రగుండా తల్లి, మధ్యన ఒక గీత గీసినామంటే పెళ్లి చేసినట్లు లెక్క. అప్పుడు వీళ్ళు జనని జనకులుగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఇక్కడ కూడా గమనించవచ్చు. స్క్వేర్ గీసినామంటే పురుషుడు, సర్కిల్ గీసినామంటే స్త్రీ, మధ్యని కలిపినాం అంటే పెళ్లి చేసినాం, వివాహం అయింది వీళ్ళిద్దరికి. ఫలితంగా వీళ్ళకి ఒకే ఒక సంతానం అయింది, అది పురుషుడే.
స్క్వేర్ కాబట్టి పురుషుడు పుట్టిండు. ఈ పురుషునికి రోగం ఉంది, ఏదో జెనెటిక్ ఆర్డర్ ఉంది, అంటే తల్లిదండ్రుల నుంచి వ్యాధి పిల్లలకు వచ్చింది. కాబట్టి వీళ్ళు ఏమని పిలవాలి? వ్యాధి ప్రభావిత కుమారుడు అని పిలవాలి. మగవాన్నే కదా స్క్వేర్ చూపించేది, చతురస్రం చూపించేది, వ్యాధి ప్రభావిత కుమారుడు అనాలి. అలా కాకుండా అప్రభావిత సంతతి అనేది ప్రభావం చూపించలే. అప్రభావిత అంటే ఎలాంటి రోగం రాలే. 5 అంటే 5వ అప్రభావిత సంతతి, 5వ కుమారుడు అని అర్థం. ప్రభావానికి గురి కాలేదు, 5వ కుమారుడు. 5 ఎత్త 5, 6 ఎత్త 6. ఇవి కొన్ని వంశవృక్షాలు తయారు చేసేటప్పుడు వాడే సింబల్స్. సో ఇవి మనకు నెక్స్ట్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జన్యు అపస్థితులు ఒకే ఒక్క జన్యువులో కలిగితే దీన్ని పాయింట్ మ్యుటేషన్ లేదా బిందు ఉత్పరివర్తనాలు అంటాం. ఒక్కొక్కసారి ఒక్క జన్యువులో ఒక్క నైట్రోజన్ బేసే పోవచ్చు. ఏటి అని ఉంది, ఏ ప్లేస్లో టీ వచ్చి చేరింది అనుకుందాం. ఒక నత్రజని క్షారం బదులు ఇంకొక నత్రజని క్షారం వచ్చి చేరింది. ఏటీకి బదులు ఇక్కడ ఈ ఆర్డర్ ఉందిగా, ఇట్లా ఇక్కడ ఆర్డర్ ఉంటుంది. ఈడ ఏ వచ్చి చేరితే ఇక్కడ టీ ఏ బదులు ఏమొచ్చింది? టీ వచ్చింది. ఈడ టీ వచ్చింది కదా, ఆటోమేటిక్ ఇక్కడ ఏముంటుంది? ఏ వస్తుంది. అంటే ఏటీకి బదులు టీఏ అనే జత చేరవచ్చు. అలా కాకుండా ఏకు జీ వచ్చి చేరింది అనుకుందాం. జీ వచ్చి చేరేటప్పుడు ఏటీకి బదులు ఇక్కడ జీసీ అనే పేరు ఏర్పడింది. ఒకే ఒక నత్రజని క్షారం, ఒక్క నత్రజని క్షారం చేంజ్ కావడాన్నే మనం వాడ బిందు ఉత్పరివర్తనం అంటాం. అలా ఒక్కొక్కసారి క్రోమోజోమే పోవచ్చు, అది కూడా జరగవచ్చు. క్రోమోజోమ్కే. నెక్స్ట్ వంశవృక్ష విశ్లేషణ, పెడిగ్రీ ఎనాలసిస్ అంటాం. పెడిగ్రీ ఎనాలసిస్ అంటే వంశవృక్ష విశ్లేషణ. చూద్దాం. వంశవృక్ష విశ్లేషణలో మానవులలో ఏదేని లక్షణం ఏ విధంగా సంక్రమిస్తుందో తెలుసుకోవడానికి కుటుంబ చరిత్ర అధ్యయనం అవసరం. సో మానవులలో ఏదైనా లక్షణం ఏ విధంగా సంక్రమిస్తుందో తెలుసుకోవాలంటే కుటుంబాల చరిత్రను తెలుసుకోవాలి. ఏదైనా ఒక నిర్దిష్ట లక్షణం 2 లేదా అంతకంటే ఎక్కువ తరాలను ఒక కుటుంబానికి చెందిన పూర్వీకులలో ఏ విధంగా సంక్రమిస్తుందో నమోదు చేసిన చిత్రపటాన్ని వంశవృక్షము అని పిలుస్తాం, పెడిగ్రీ అని పిలుస్తాం. దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేయడానికి వంశవృక్ష విశ్లేషణ అని పిలుస్తాం. వంశవృక్ష విశ్లేషణ పటంలో దృశ్య రూపాలను మాత్రమే అధ్యయనం చేస్తాం. అంటే కంటికి కనపడితేనే అధ్యయనం చేసేది. వాటి జన్యు రూపాలను అనువంశికత నిర్ధారించవచ్చు. కళ్ళకు కనపడే దృశ్య రూపాలను ఆధారం చేసుకొని జన్యు రూపాలను కూడా మనం నిర్ధారించవచ్చు. అది దేనివల్ల పాసిబుల్ అవుతుందంటే వంశవృక్షాల వల్లనే పాసిబుల్ అవుతుంది. ఒక దృశ్య రూపానికి సంబంధించి జన్యు రూపం ఎలా ఉంటుందో కూడా వంశవృక్ష విశ్లేషణ చేసి గ్రహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వంశవృక్ష విశ్లేషణ ఆధారంగా మయోటోనిక్ డిస్ట్రోఫీ, ఇది ఒక డిసీజ్. ఇది ఇంకోటి సికిల్ సెల్ ఎనీమియా, కొడవలి రక్తహీనత వ్యాధులను మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మయోటోనిక్ డిస్ట్రోఫీ, ఇంకోటి సికిల్ సెల్ ఎనీమియా వంశవృక్షం ఇచ్చారు. సో ఇక్కడ గుండ్రగా కనపడుతుంది అంటే మయోటోనిక్ డిస్ట్రోఫీ వ్యాధిగ్రస్త స్త్రీ ఈమె. వీడు సాధారణ పురుషుడు. వీరిద్దరి మధ్య వివాహం జరిగింది, అంటే గీత గీసినాం అంటే వివాహం జరిగింది. ఫలితంగా వీళ్లకు సంతతి ఏర్పడరు. సో ఎలాంటి సంతతి ఏర్పడరో చూడండి. సో ఫలితంగా వీళ్ళకు పుట్టిన పిల్లలు చూడండి, ఇగో ఇక్కడ ఒకరు, అంటే స్త్రీ, సాధారణ స్త్రీ పుట్టింది. ఆ తర్వాత పురుషుడు పుట్టిండు, వీడు వ్యాధిగ్రస్త పురుషుడు. ఏం వ్యాధి? మయోటోనిక్ డిస్ట్రోఫీ. తర్వాత చూడండి సాధారణ పురుషుడు పుట్టిండు. తర్వాత చూడండి వ్యాధిగ్రస్త స్త్రీ పుట్టింది. అంటే మొత్తం సంతానం ఎంతమంది అయ్యారు? 4 సంతానం అయ్యారు. 4 ఒక సాధారణ స్త్రీ ఉంది, ఒక వ్యాధిగ్రస్త స్త్రీ ఉంది, ఒక వ్యాధిగ్రస్త పురుషుడు ఉన్నాడు, ఒక సాధారణ పురుషుడు ఉన్నాడు. అంటే 50% స్త్రీలలో 50% సాధారణం పుట్టిరు. ఇందులో F1 తరంలో స్త్రీలో, అంటే ఇద్దరుగా, ఈమె స్త్రీ, ఈమె సాధారణం. నెక్స్ట్ 50% వ్యాధిగ్రస్తం. సో వ్యాధిగ్రస్తం, ఈమె వ్యాధిగ్రస్తం. అలాగే పురుషులలో కూడా 50% సాధారణం. సో పురుషుడు సాధారణం, 50% వ్యాధిగ్రస్తం. అంటే ఇద్దరిట్లో ఒకరు వ్యాధిగ్రస్తం. వ్యాధిగ్రస్తం చూడొచ్చు ఇక్కడ, ఏది ఈ వ్యాధిగ్రస్తం.
సో ఇలా మైస్ట్రోపీలో ఫస్ట్ జనరేషన్ అయిపోయింది. తర్వాత జనరేషన్ చూద్దాం. నెక్స్ట్ జనరేషన్లో ఏమైంది? సాధారణ ఈ నలుగురు పిల్లలలో సాధారణంగా ఉన్న పురుషుడు ఈడు. ఈ సాధారణంగా ఉన్న పురుషుణ్ణి వేరొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఇది రెండవ తరం. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళకు ముగ్గురు పిల్లలు పుట్టిరు. ఫస్ట్ స్త్రీ, సాధారణ స్త్రీ పుట్టింది. సెకండ్ సాధారణ స్త్రీనే పుట్టింది. థర్డ్ సాధారణ పురుషుడే పుట్టిరు. అంటే ఏ ప్రాబ్లం రాలేడ, అంత సాధారణమే 100%. నెక్స్ట్ ఈ నలుగురిట్లో ఒక వ్యాధిగ్రస్త స్త్రీకి ఒక సాధారణ పురుషుని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత వీళ్ళకు పుట్టిన సంతతిని పరిశీలిస్తే వీళ్ళకు ముగ్గురు పిల్లలు అయ్యారు. ఒక సాధారణ కొడుకు పుట్టిండు, వ్యాధిగ్రస్త స్త్రీ పుట్టింది, సాధారణ మరొక కొడుకు పుట్టిండు. అంటే పురుషులలో 100% సాధారణం అయితే పుట్టిన బిడ్డలలో వ్యాధిగ్రస్తం. అంటే ఇక్కడ తల్లి నుంచొని కూతురుకు వచ్చింది. ఇది మయోటోనిక్ డిస్ట్రోఫీలో వంశవృక్షాల పరిశీలన అన్నట్టు. ఇట్లా ఒక 2-3 తరాలు పరిశీలిస్తే ఇక్కడ స్టార్టింగ్ స్త్రీకి ఎవరు, వాళ్ళ జన్యురూపాలు ఏందో కూడా అంచనా వేయచ్చు అన్నట్టు. సికిల్ సెల్ ఎనీమియా ఈ రెండవ కేసులో కూడా చూద్దాం. సాధారణ పురుషుడు సాధారణ స్త్రీకి ఇక్కడ వివాహం జరిగింది. అంటే ఇంటర్నల్గా జన్యురూపాలు ఏమై ఉన్నాయో తెలియదు మనకు, అన్నోన్. వీరికి పెళ్ళి అయింది. పెళ్ళి అయితే ఫస్ట్ సాధారణ కొడుకు పుట్టిండు. తర్వాత రెండవ కొడుకు వ్యాధిగ్రస్త సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్త కొడుకు పుట్టిండు, ఇద్దరు. మూడో బిడ్డ పుట్టింది, సాధారణ బిడ్డ పుట్టింది. 4 సికిల్ సెల్ ఎనీమియా బిడ్డ వ్యాధిగ్రస్త బిడ్డ పుట్టింది. 5 మళ్ళా సాధారణ కొడుకు పుట్టిండు. అంటే వీరికి 5 సంతానం అయ్యారు. అందులో ఇద్దరికి డిసీజ్ వచ్చింది. ఒక కొడుకు వచ్చిందో బిడ్డకు వచ్చింది. సాధారణ బిడ్డకు వివాహం చేశారు, ఒక పురుషుణ్ణి తీసుకొచ్చి వివాహం చేశారు. వీరికి 3 పిల్లలు పుట్టారు. అందులో ఒకరు వ్యాధిగ్రస్త పురుషుడు, సాధారణ స్త్రీ, మళ్ళీ సాధారణ స్త్రీ పుట్టింది. వాస్తవంగా వీరు సాధారణంగా కనపడుతారు, కానీ వీరికి వచ్చేసరికి 3, ఒకరికి వ్యాధిగ్రస్తం వచ్చింది. ఇట్లా సికిల్ సెల్ ఎనీమియా అనేది పోతుంటుంది. ఇట్లా వంశ క్రమాలను మనం అధ్యయనం చేయొచ్చు, దృశ్యరూపం ఆధారంగానే మనం అధ్యయనం చేయొచ్చు అన్నట్టు. ఇంకా చేయాలి, మనం ఒకటే తరం చూసినాం కానీ ఇంకా తరాలు చేయాలి. కాకపోతే సింబల్స్ ఏం వాడుతున్నాం అనేది తెలవడం కోసం. మానవుడిలో కనిపించే కొన్ని జన్యు అపస్థితులు 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మెండీలియన్ అపస్థితులు. సో మెండల్ ప్రకారంగా ఆ జన్యువులలో ఎలాంటి లోపాలు ఏర్పడతాయి. ఇంకోటి క్రోమోజోమ్ల అపస్థితి. ఈ రెండింటి గురించి చూద్దాం. ఫస్ట్ ఇది మెండీలియన్ అపస్థితులు, మెండీలియన్ డిజార్డర్స్. మెండల్ జన్యు సూత్రాలను అనుసరించి సంక్రమించే అపస్థితులను మెండీలియన్ అపస్థితులు అంటాం, లేదా ఏకజన్యు జనిత అపస్థితులు, మోనోజెనిక్ వ్యాధులుగా పేర్కొంటాం. మెండల్ ప్రకారంగా మెండల్ సూత్రాలను అనుసరించి కనపడతాయి. బఠానీ మొక్కలలో చేసిండుగా సేమ్ అయ్యే కనపడతాయి మనుషులలో కూడా. డిఎన్ఏ నిర్మాణంలో కలిగే బిందు ఉత్పరివర్తనం. బిందు ఉత్పరివర్తనం అంటే ఏంది? ఏదైనా ఒక నత్రజని క్షారం డిస్టర్బ్ అయింది, సో దాన్ని పాయింట్ మ్యుటేషన్ అంటాం, బిందు ఉత్పరివర్తనాలు అంటాం. అది ఎక్కడ జరుగుతుంది? డిఎన్ఏలో జరుగుతుంది అనేది మర్చిపోవద్దు. డిఎన్ఏలో జరిగే ఎర్రర్. మానవుల్లో తరచుగా కనపడే కొన్ని ఈ మెండిలియన్ రిలేటెడ్ డిజార్డర్స్ ఏంటి అంటే ఈమోఫిలియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, కొడవలి కణ రక్తహీనత, వర్ణాంధత్వం, ఫినైల్ కీటోనీరియా, థలసీమియా, డుచెన్న కండర క్షీణత, ఆల్బునిజం, ఇవన్నీ కూడా కొన్ని డిజార్డర్స్. ఇవన్నీ కూడా డిఎన్ఏ నిర్మాణంలో ఏదో 1-2 నత్రజని క్షారాలు లోపం వల్ల ఏర్పడే పాయింట్ మ్యుటేషన్స్ వల్ల ఏర్పడే జెనెటికల్ డిజార్డర్స్ ఇవి. సో ఇందులో మనకు సిలబస్లో థలసీమియా ఇచ్చిండు. ఇది డైరెక్ట్గా మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో థలసీమియా అని ఇచ్చిండు సిలబస్లో. మరి ఎక్స్టెండ్ కూడా చదువుకోవాలన్నాడుగా సిలబస్లో, కాబట్టి కొన్ని అదనంగా కూడా ఇది చదువుకోవాలి, చెప్పలేము. కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ వన్ థలసీమియా. ఈ సిలబస్లో ఇచ్చిండు కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం లైన్ టు లైన్ చూడాల్సిందే. వాడు డైరెక్ట్గా సిలబస్లోనే ఇచ్చిండు థలసీమియా అని. ఇది అనేక జన్యు అపస్థితుల వల్ల ఏర్పడే అనీమియా వ్యాధి. సో ఇది ఒక రకమైన ఎనీమియా వ్యాధి. థలసీమియా అనేది ఎనీమియా వ్యాధి, రక్తహీనత వ్యాధి.
కాకపోతే ఇది చాలా జన్యు అపస్థితుల వల్ల ఏర్పడుతుంది అనేది గమనించాలి. ఒక పాయింట్ మ్యుటేషన్ కాదు. డిఎన్ఏలో ఎక్కడో ఒక దగ్గర ఒక నత్రజని క్షారం లోపిస్తే దాన్ని పాయింట్ మ్యుటేషన్ అంటాం. సో ఇది డిఎన్ఏ. ఇలాంటి డిఎన్ఏలో ఒక దగ్గర కాకుండా దగ్గర దగ్గర 30 ప్లేస్లలో ఈ నైట్రోజన్ బేస్ అనేది లోపిస్తుంది. సో ఎన్ని ప్లేసులలో? 30 ప్లేసులలో. ఎర్రక్త కణాలలో హిమోగ్లోబిన్ని ఏర్పరిచే గ్లోబిన్ జన్యువు. సో హిమోగ్లోబిన్ని ఏర్పరిచే గ్లోబిన్ జన్యువు కూడా డిఎన్ఏ పైనే ఉంటుంది. సో గ్లోబిన్ జన్యువులోని ఇంట్రాన్లు ఏర్పడే 30 రకాల బిందు ఉత్పరివర్తనాల వల్ల ఈ అపస్థితి కలుగుతుంది. చూడండి, 30 రకాల బిందు ఉత్పరివర్తనాల వల్ల జరుగుతుంది. ఇంకొక కొత్త పదం వచ్చింది, ఇంట్రాన్లు అనే వర్డ్ వచ్చింది. సో ఇంట్రాన్లు ఎక్కడ ఉంటవి అనే పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఎక్సాన్లు అంటే ఏంది, ఇంట్రాన్లు అంటే ఏందో చూద్దాం. ఇది డిఎన్ఏ, రైట్? డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. ఎంఆర్ఎన్ఏ అనేది ఒకటే పోస. ఈ ఎంఆర్ఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషను ప్రోటీన్ తయారైంది. ఈ ఫస్ట్ స్టెప్ను అనులేఖనం అని పిలుస్తాం. అనులేఖనం, ట్రాన్స్క్రిప్షన్. ఈ సెకండ్ స్టెప్ను అనువాదం అని పిలుస్తాం, ట్రాన్స్లేషన్. సో అనులేఖనం అంటే ఏంది? డిఎన్ఏలో ఉన్న సమాచారం ఎంఆర్ఎన్ఏలోకి వెళ్ళిపోవటం. డిఎన్ఏ అనేది 2 పోసలతో ఉంటుంది, ఎంఆర్ఎన్ఏ ఒకటే పోసతో ఉంటుంది. సో ఈ చర్య జరగాలంటే ఎంజైమ్ కావాలి. డిఎన్ఏ నుండి ఏం పుడుతుంది? ఆర్ఎన్ఏ పుడుతుంది. కాబట్టి ఇలా ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ పేరు ఆర్ఎన్ఏ పాలిమరేస్. సో ఎంజైమ్ను బట్టి కూడా మనం కనుక్కోవచ్చు పుట్టబోయేది ఏంటిది అని. పుట్టబోయేది ఏంటిది? ఒక అమ్మాయి పేరు విజయలక్ష్మి. ఈమె ఇప్పుడు మనం ఇక్కడ అమ్మాయి అబ్బాయి అని ఏం చెప్పలే. ఒక క్యాండిడేట్ పేరు విజయలక్ష్మి, మగ ఆయన ఆడ అంటే ఆడ, ఎట్లా చెప్పినావు? పేరును బట్టే చెప్పినావు. మనిషిని చూడలేం మనం. ఈమె ఆ అమ్మాయి అని చెప్పగలిగినావు, ఆడామె పేరు అని చెప్పగలిగినావు. ఎట్లా చెప్పగలిగినావు అంటే పేరును బట్టే. మనం మనిషిని చూసిన వాటి చూడలే. ఇది కూడా అంతే. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అని పేరు ఉందంటే పుట్టబోయేది ఏంటిది? ఇక్కడ ఆర్ఎన్ఏ అని అర్థమవుతుంది. అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ప్రోటీన్ సంశ్లేషణలో మొదటి స్టెప్ అనులేఖనం అనుకున్నాం. డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ పుట్టింది అనుకున్నాం. డిఎన్ఏలో ఉన్న సమాచారం ఆర్ఎన్ఏలోకి వెళ్ళిపోతుంది. సో ఎలా పోతుంది చూద్దాం. ఈ డిఎన్ఏలో ఇలాంటి సమాచారం ఉంది. ఏటీజీసీ సిజిటిఏ ఏఏజిజిసిఏటి ఇట్లున్నాయి అనుకుందాం సమాచారం. ఇప్పుడు ఆర్ఎన్ఏలోకి వెళ్ళిపోతుంది ఈ సమాచారం. ఇక్కడ ఏ ఉందనుకో, ఇడేం రాలే, యు వస్తుంది. ఎందుకంటే టీ ఉండదు ఆర్ఎన్ఏలో. టీ ఉందనుకో ఏ వస్తుంది, జీ ఉందనుకో సి వస్తుంది, సి ఉందనుకో జీ వస్తుంది, జీ వస్తుంది, ఏ వస్తుంది, యు వస్తుంది, యు వస్తుంది. ఆ తర్వాత సి ఉంది, జీ ఉంది, తర్వాత జీ ఉంది, జీ ఉంది. గీ భాగం అనేది రాలే. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ జీ రాలేదు, ఈ జీ రాలేదు, టీ రాలేదు, ఈ భాగం అన్నీ కూడా ఇక్కడికి కాపీ కాలేదు. సో కొన్ని భాగాలు కాపీ కాలే ఇక్కడ. సో కొన్ని భాగాలు కాపీ కాలే. డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ కొంత ఆర్ఎన్ఏ మీదకి కాపీ అయింది, ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్స్ఫర్ అయిన ఈ ఇన్ఫర్మేషన్ నత్రజని క్షారాలను ఎక్సాన్స్ అని పిలుస్తాం. ఎగ్జాన్స్ అంటాం. డిఎన్ఏలో ఉన్న నత్రజని క్షారాలు సమాచారం ఎంఆర్ఎన్ఏ మీదకి ట్రాన్స్ఫర్ అయింది, కాపీ అయింది. కొన్ని కాపీ కాలే, టీ కాలేదు, జీజీ కాలేదు, ఇక్కడ ఉన్న సిజిఏటి ఇది కూడా కాలేదు. ట్రాన్స్ఫర్ కాని ఈ నత్రజని క్షారాలను ఇంట్రాన్స్ అంటాం.
ఈ 2 పదాలు తెలవాలి. అనులేఖం జరిగేటప్పుడు డిఎన్ఏలో ఉన్న సమాచారం ఎంఆర్ఎన్ఏ మీదకి కాపీ అయ్యింది. కాపీ అయిన సమాచారం నత్రజని క్షారాలన్నింటినీ కలిపి ఏమనాలి? ఎగ్జాన్స్ అనాలి. కొన్ని కాపీ కాలేదు, ఈయనే ఉండిపోయినాయి, ఎందుకంటే యాక్టివ్గా లేవు, వాటిని ఏమనాలి? ఇంట్రాన్స్. ఈ 2 పదాలు తెలిసింది మనకు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎర్రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఏర్పరిచే గ్లోబిన్ జన్యువు నథింగ్ బట్ డిఎన్ఏ. జన్యువు అంటే ఏమర్థం చేసుకోవాలి? డిఎన్ఏ. గ్లోబిన్ ప్రోటీన్ ఉత్పత్తి చేసే ఆ డిఎన్ఏలోని ఇంట్రాన్లలో ఏర్పడే, ఇంట్రాన్లు అంటే ఏంది? కాపీ కానివి, డిఎన్ఏ మీదనే ఉంటాయి, ఎంఆర్ఎన్ఏ మీదకి పోవు. అలాంటి ఇంట్రాన్లలో 30 రకాల బిందు ఉత్పరివర్తనాలు జరుగుతాయి. ఆ అపస్థితినే తలసీమియా అంటాం. చూడండి, సో వీటి మీద ఈ ఇంట్రాన్లలో 30 రకాల బిందు ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయి. దాని ఫలితంగా వచ్చేదే తలసీమియా. ఓకేనా? ఇది మనం గుర్తుంచుకోవాలి. తలసీమియా వ్యాధిగ్రస్తులు, గ్లోబిన్ అనేది ప్రోటీన్ అనుకున్నాం కదా, హిమోగ్లోబిన్లో హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అనేది ప్రోటీన్. సో గ్లోబిన్ అనేది ఏంటిది? ప్రోటీన్. గ్లోబిన్ అనేది ఏంటిది? ప్రోటీన్. ఈ గ్లోబిన్ ప్రోటీన్ను ఏర్పరిచేది ఒక డిఎన్ఏ అయి ఉంటుంది. ఆ డిఎన్ఏలో 30 రకాల బిందు ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయి. ఈ ప్రోటీన్లో ఆల్ఫా బీటా శృంఖలాలు ఉంటాయి. సో ఆల్ఫా ఉంటుంది మరియు బీటా ఉంటుంది. ఆల్ఫా శృంఖలం, బీటా శృంఖలం, 2 ఆల్ఫాలు 2 బీటాలు ఉంటాయి. వాస్తవంగా ఈ గ్లోబిన్ ప్రోటీన్ డిసైడ్ చేసే పాలిపెప్టైడ్ చైన్లు 2 ఆల్ఫాలు ఉంటాయి, 2 బీటా శృంఖలాలు ఉంటాయి. మొత్తం మీద 2 రకాల శృంఖలాలు ఉన్నాయి. ఏంది? ప్రోటీన్ ఏర్పరిచే శృంఖలాలు ఇవి. ప్రోటీన్ అంటే ఏంది? అమైనో ఆమ్లాలతోనే ఏర్పడేది. అమైనో ఆమ్లాలన్నీ కలిస్తే ఏమంటాం? శృంఖలం, ఆల్ఫా శృంఖలం. బీటా శృంఖలం కూడా రకరకాల అమైనో ఆమ్లాలతో ఏర్పడుతుంది. సో ప్రోటీన్ అనేది అమైనో ఆమ్లాలతో ఏర్పడేదే. ఆ అమైనో ఆమ్లాలు శృంఖలాల్లాగా ఉంటాయి. తలసీమియా వ్యాధిగ్రస్తుల్లో ఆల్ఫా లేదా బీటా శృంఖలాలలో లోపాలు సంభవిస్తాయి. కాబట్టి అసాధారణ హిమోగ్లోబిన్ అణువులు ఏర్పడి అధిక రక్తహీనతకు దారితీస్తుంది, అనీమియాకు దారితీస్తుంది. ఈ ఆల్ఫా బీటా శృంఖలాలలో ఎర్రర్ జరుగుతుంది. మానవ హిమోగ్లోబిన్లో హెచ్బిఏ అణువు, హెచ్బి అంటే హిమోగ్లోబిన్, ఏ అనేది ఒక జన్యువు, ఆల్ఫా మరియు బీటా అనే 2 రకాల పాలిపెప్టైడ్ గొలుసులతో ఏర్పడుతుంది. ఇప్పుడే అనుకున్నాం. ప్రభావిత వ్యక్తుల్లో తక్కువ పరిమాణంలో హిమోగ్లోబిన్ సంశ్లేషణ జరుగుద్ది. తలసీమియా ఉన్న వ్యక్తులలో హిమోగ్లోబిన్ అనేది తక్కువ సంశ్లేషణ జరుగుతుంది. ఎందుకు? ఎర్రర్. ఆల్ఫా బీటా శృంఖలాలలో ఎర్రర్, ఏదో ఒక దాంట్లో ఎర్రర్, లేదా రెండిట్లో కూడా ఎర్రర్ జరగవచ్చు. ఫలితంగా ఎఫెక్ట్ ఆడబడుతుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉత్పత్తి అయింది. హిమోగ్లోబిన్ తక్కువ ఉత్పత్తి అయితే ఎర్రక్త కణాల సంఖ్య కూడా తక్కువ ఉత్పత్తి అయింది. ఎర్రక్త కణాల సంఖ్య తక్కువ ఉత్పత్తి కావడం, హిమోగ్లోబిన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇది దీని ప్రధాన లక్షణం. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ అణువులో ప్రభావితమయ్యే శృంఖలాన్ని బట్టి ఈ తలసీమియాను 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఆల్ఫా రకం తలసీమియా, ఇంకోటి బీటా రకం తలసీమియా. ఆల్ఫా బీటా ఎందుకంటే ఈ శృంఖలాలు ఉన్నాయి కదా, ఆల్ఫా శృంఖలం బీటా శృంఖలం. సో దాన్ని బట్టి 2 రకాలుగా విభజించినాం. ఫస్ట్ది ఆల్ఫా రకం తలసీమియా. ఆల్ఫా రకం తలసీమియా చూద్దాం. ఆల్ఫా గ్లోబిన్ శృంఖల ఉత్పత్తి ప్రభావం అయితే దాన్ని ఆల్ఫా తలసీమియా అంటాం. ఆ శృంఖలంలో ఏమన్నా ఎఫెక్ట్ అయితే జనుకులు ఇద్దరిలోనూ 16వ క్రోమోజోముపై, ఇంపార్టెంట్ ఇది, 16వ క్రోమోజోంపై, క్రోమోజోమ్ నెంబర్ ఎంత? 16. దీనిపైన సన్నిహితంగా హిమోగ్లోబిన్ A1, హిమోగ్లోబిన్ A2 అనే జన్యువులు ఉన్నాయి. ఏ క్రోమోజోమ్ ఇది? 16వ క్రోమోజోమ్ పైన. ఏ శృంఖలం పైన? ఆల్ఫా శృంఖలం పైన. జనకులు ఇద్దరిలో, మళ్ళా జనకులు ఇద్దరిలో 16వ క్రోమోజోమ్ పైన HbA1, HbA2 ఈ 2 సాలగ్న జన్యువులు. ఈ 2 జన్యువులు ఏం పని చేస్తాయంటే ఆల్ఫా తలసీమియాని నియంత్రిస్తాయి.
ఒకవేళ ఈ జన్యువులలో ఈ క్రోమోజోమ్ పై ఉన్న ఈ జన్యువులలో ఉత్పరివర్తనం సంభవిస్తే సంభవించింది. ఉత్పరివర్తనం అంటే ఇది మార్పు, ఫలితంగా వచ్చే వ్యాధి ఏంటిది అంటే ఇదే ఆల్ఫా తలసీమియా అంటాం. నెక్స్ట్ బీటా తలసీమియా, కులీస్ ఎనీమియాలో బీటా గ్లోబిన్ శృంఖల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. సో బీటా తలసీమియా అంటే ఏంటంటే బీటా గ్లోబిన్ శృంఖల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. బీటా అది కూడా గ్లోబిన్కే కదా, గ్లోబిన్లో ఒక పార్టేగా ఇది రెండవది. ఒకవేళ జననీ జనకులు ఇద్దరిలో 11వ క్రోమోజోమ్ పైన, క్రోమోజోమ్ నెంబర్ 11, దీనిపైన ఒకే ఒక హెచ్బిబి జన్యువు ఉంటుంది. ఇది బీటా తలసీమియాను నియంత్రిస్తుంది. ఈ జన్యువు ఇదేమో 16వ క్రోమోజోమ్, ఆల్ఫాలనేమో 16వ క్రోమోజోమ్ పైన ఉన్న జన్యువులేమో ఆల్ఫా రకం తలసీమియాను నియంత్రిస్తే, బీటా రకం తలసీమియాలో 11వ క్రోమోజోమ్ పైన ఉన్న ఒకటే జన్యువు నియంత్రిస్తుంది. మొత్తం మీద ఏం పనిచేస్తాయి? ఉత్పరివర్తనాలు సంభవిస్తాయి. ఉత్పరివర్తనం సంభవించింది. ఉత్పరివర్తనం సంభవిస్తే ఏమైంది? మార్పు ఏర్పడుతుంది. మార్పు సంభవిస్తే ఏమవుతుంది? హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు. ఈ లక్షణాన్ని ఏమని పిలవాలి? తలసీమియా అని పిలవాలి. ఒక యుగ్మ వికల్పం లేదా 2 యుగ్మ వికల్పాలలో జరిగే ఉత్పరివర్తన ఫలితంగా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఎక్కువ మంది మానవుల్లో కనిపిస్తుంది. ఏంది? బీటా తలసీమియా అనేది చాలామంది మానవులలో కనిపిస్తుంది. అంటే తలసీమియా రోగులలో, ఎక్కువ రోగులలో బీటా రకం ఉంటుంది అని అర్థం. ఈ అపస్థితి కారణంగా తక్కువ బీటా శృంఖలాలు, ఎక్కువ ఆల్ఫా శృంఖలాలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల ఈ హెచ్బిబి అనే జన్యువు ఉత్పరివర్తనానికి గురైతే ఏం జరుగుతుంది? ఎక్కువ బీటా శృంఖలాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. బీటా శృంఖలాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి, తక్కువ అవుతాయి. బీటా శృంఖలాలు తక్కువ ఉత్పత్తి అవుతాయి. సో తక్కువ బీటా శృంఖలాలు ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ ఏం ఉత్పత్తి అయితే? ఆల్ఫా శృంఖలాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. మరి ఉత్పత్తి అయితే ఏమైంది? నష్టమైంది. ఎక్కువ ఆల్ఫా శృంఖలాలు ఎర్ర రక్త కణాలకు అంటుకొని వాటిని నాశనం చేస్తాయి. సో ఇక్కడ ఆల్ఫా శృంఖలాల సంఖ్య ఏమైంది? ఎక్కువైంది. తక్కువ ఉత్పత్తి అయితే ఎడిపోవాలి. ఆ శృంఖలాలు పోయి ఎర్ర రక్త కణానికి అతుక్కుంటాయి. ఆ శృంఖలం పోయి అతుక్కుంటే ఎర్ర రక్త కణం పనిచేయదు. సో 3 కిలోల దానికి 13 కిలోలు వచ్చి అతుక్కుంటే 3 కిలోలు ఎట్లా పనిచేస్తుంది? అట్లనే అన్నట్టు ఇది కూడా. ఎక్కువ ఆల్ఫా శృంఖలాలు ఏర్పడితే ఆ ఉత్పరివర్తనం వల్ల ఆ ఎండిపోయి ఎర్ర రక్త కణాలకు అతుక్కొని ఎర్ర రక్త కణాలను పనిచేయకుండా చేస్తాయి. ఫలితంగా ఎనీమియా, రక్తహీనత. సో వీళ్ళు చూడండి, తలసీమియా పేషెంట్లు ఎట్లున్నారో ప్రధానంగా ఈ స్కల్ అనేది పక్కకు పోయినట్టు ఉంటుంది. ఈ భాగాలు, ఎముక భాగాలు అపక్రమాకారంగా ఉంటాయి. ఎముకలు వాటి యొక్క అరేంజ్మెంట్ కూడా అపక్రమాకారంగా ఉంటాయి. తలసీమియా ముఖ్యంగా ముఖం, కపాలంలో ఎముకలు ఆకృతి లేమి, దీనే బోన్ డిఫార్మిటీస్ అంటాం. బోన్ డిఫార్మిటీస్. కపాలంలో ఉన్న ఎముకలు కొంచెం జిగ్జాగ్గా అమరి ఉంటాయి, అందుకే షేప్ అవుట్ అవుతుంది. చూడండి, ఇలా ఫేసు షేప్ అవుట్ అయింది చూడండి. ఇక్కడ ఈ అబ్బాయిలో కూడా షేప్ అవుట్ అయింది కపాలంలో ఎముకలన్నీ కూడా. చూడండి ఇక్కడ ఈ పాపకు చూడండి. ఓసారి ఏమైందంటే ఈ పై భాగం ఇటు పక్కకు పోద్ది, ఈ భాగం ఇటు పోద్ది. అలాంటి వాళ్ళు కూడా కనపడుతుంటారు అబ్బాయిలు చూడండి. అంటే బోన్ డిఫార్మిటీస్ అంటాం దీన్ని. ఈ అరేంజ్మెంట్ ఈ తలసీమియా వల్లనే జరుగుతుంది. ఆల్ఫా బీటా శృంఖలాలలో మార్పుల వల్ల, ఉత్పరివర్తనాల వల్ల ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది.